అన్న నిన్న బహిరంగ సభ జరిగింది. అబ్బా ఎంతమంది వచ్చిరంటే అబ్బా పుట్టవలిగి సీమలు వచ్చినట్లున్నారు. ఏడున్నారే మీరు అన్నలు, మీరు ఏడున్నారే మీరు అన్నలు. నక్క జిత్తులోని మాటలు నమ్మి మోసపోతిమా అన్నలు, మనము మోసపోతిమా ఇన్నాళ్ళు. ఆ నక్క జిత్తులోని మాటలు నమ్మి మోసపోతిమా అన్నలు, మనము మోసపోతిమా ఇన్నాళ్ళు. ఒక్క కొలువు కూడా ఇవ్వలే నిరుద్యోగులకు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. మన బండి సంజయ్ అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడైతే నిరుద్యోగ దీక్ష పెట్టిండో భయపడి ఇలా నోటిఫికేషన్ వేసిండన్న. అరిగోస పడుతున్నామే తెలంగాణలో, అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో. ఆ నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా ఇప్పటికీ చాలా మందికి డౌటే ఉన్నది, ఉద్యోగం వస్తుందా రాదా, కొనదాకా ఉండడా ఉద్యోగం చివరిదాకా ఆ జాబ్ లెటర్ వస్తాయా రాదా భయమే ఉన్నది చాలా మంది నిరుద్యోగులకు. అయినా భయపడకండి తమ్ముళ్ళు, నేనున్న ఉద్యోగం వచ్చేదాకా అని చెప్పేసి భరోసానిస్తున్న బండి సంజయ్లకు గట్టిగా చప్పట్లతోటి నిరుద్యోగులం అందరం కూడా గట్టిగా ఇవాళ మనం మద్దతు పలకాల. అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో. చదువుకున్నోళ్లకు ఉద్యోగము రాక కన్నోళ్ళ కష్టాలు కళ్ళతో చూడక, చదువుకున్నోళ్లకు ఉద్యోగము రాక నా కొడుకు చదువుకొని ఉద్యోగం సంపాదించి పిల్లం బిడ్డలతోటి సుఖంగా ఉండి నాకు ఒక బుక్కెడు తిండి పెడతాడు నా కొడుకు అనుకొని పుస్తల తాళ్ళమ్మి ఫీజులు కట్టి చదివించిన తల్లిదండ్రులకు దుఃఖమే మిగిలిందన్న. చదువుకున్నోళ్లకు ఉద్యోగము రాక కన్నోళ్ళ కష్టాలు కళ్ళతో చూడక, చదువంత శాపమై బతుకంత భారమై ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో, ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో. అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో. ఈ అరిగోస పడుతున్న తెలంగాణలో ఇలా ఆ దుఃఖాన్ని తీర్చడానికే బండి సంజయ్ అన్న పాదయాత్ర చేస్తుండు. ఇలా మనం చిన్నప్పుడు విన్నామన్న చిన్న చిన్న కథలు ఉండేది. వడ్లు కొంటుండే కదా కేసీఆర్, ఉట్టిగానే కొంటలేడు. ఇలా ఇద్దరు దోస్తులుంటారట అన్న, ఇద్దరు దోస్తులుంటే ఒకడు దొంగ దోస్తుండేనట. వాడు ఎప్పటికీ దొంగతనం చేసుడు, ఊకే మక్క కంకులు దొంగతనం చేసుకుంటుండేనట. అరే వద్దా అని చెప్పేసి చెప్పినప్పుడల్లా ఇన్లే. ఇప్పటికి ఇట్లా 3 సార్లు అయింది, 4 సార్లు అయింది. అరే కొనుక్కొని తినాలి రా, కొనాలి రా, కానీ దొంగతనం చేయద్దు అని ఇంకొక దోస్తు చెప్తున్నట. చెప్తే కొంటలేడు, గడికి దొంగతనం చేస్తుడు. ఇట్లా దొంగతనం చేస్తావా అని 4-5 రోజులు చూసిండు. ఈ ఇంకో మంచి దోస్తు భర్త పట్టుకొని రెడీ ఉన్నాడు ఇంకో ఈ దొంగతనం చేస్తున్న గురించి. ఇప్పుడు ఎట్లా చేస్తాడో చూస్తా అని చెప్పేసి భర్త పట్టుకొని రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఈయన దొంగతనం చేయడానికి వచ్చిండు. అయ్యా భర్త పట్టుకొని ఉన్నాడు కదా, కొట్టేటట్టే ఉన్నాను అని చెప్పేసి నేను ఊళ్ళో పోతా, ఈయన పెద్ద పంచాయతీ పెడతా అని చెప్పేసి ఊళ్ళకి పోయి ఇలా పంచాయతీ పెడతామని చెప్పేసి పోయిండు. ఎందుకంటే దొంగతనం వీళ్ళ మీదనే మోపి, దొంగతనం చేసేవాడే ఇంకోళ్ళ మీద దొంగతనం మోపి పంచాయతీ పెడదామని బస్ స్టాండ్కి పోయిండు అన్న. ఇక బస్ స్టాండ్కి పోయేసరికి ఆ భర్త పట్టుకున్న వాళ్ళ అన్నలు పెద్ద నాయనలు అక్కడ రాడ్లు పట్టుకొని ఉన్నారే. ఇక్కడ భర్త పట్టుకొని ఉంటే అక్కడ దొంగతనం చేస్తే ఊకుంటారు. బస్ స్టాండ్లో కొత్త ఎవరు ఉన్నారు, బాపులు పెద్దనాన్నలు అందరు రెడీ ఉన్నాడు. ఇక్కడ భర్తలు ఉంటే అక్కడ రాడ్లు ఉన్నాయి అన్న. ఇక్కడ దొంగ దోస్తు కేసీఆరే, అక్కడ భర్త పట్టుకున్న అన్న బండి సంజయనే. కొంటవా కొనవా బిడ్డ వడ్లు అని చెప్పేసి భర్త పట్టుకొని ఇక్కడ ఉరికిస్తే కదా, ఇక్కడ ఉరికిస్తే ఢిల్లీ దాకా పోయిండు. ఇంకా ఢిల్లీకి పోగానే మన అమిత్ షా మన నడ్డా అక్కడ రాడ్లు కనబడ్డాయి, ఇక్కడ భర్త కనబడితే అక్కడ రాడ్లు కనబడ్డాయి. ఇలా సచ్చినట్టు బిడ్డ ఇలా వడ్లు కొంటా ఉన్నాడు. ఇక గది మన బండి సంజయన దెబ్బ. కదలదామా కమ్మరి కుమ్మరి వాములు కాలి కూలిన బతుకులు, చేనేత చేతుల మీద చరిత్ర చీరలు, బట్టాలు తిక బండలు సకాలోళ్ళ గుండెలు, దొరగడీలు దున్ను మన్నయి రైతు నగని దుంపలు, బాంచన్ బతులు ఏందని మన సంజయ్ అన్న పరిగీసి నిలవమన్నడో బండి సంజయ్ అన్న. బాంచన్ బతుకులు ఏందని మన సంజయ్ అన్న పరిగీసి నిలవమన్నడో మన సంజయ్ అన్న. రేలా 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 రే భారతీయ జనతా పార్టీ జెండాలెత్తాలి, గోల్కొండ కింద నీ అంతలకు గోరి గట్టాలి. రేలా 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 రే నరేంద్ర మోడీ అడుగులలో అడుగులవ్వాలి, అమిత్ షా నడ్డా ఆశయాల రూపమవ్వాలి. బండి సంజయ్ అన్న ఎనుక బండి గట్టాలి. ఈ దొంగ కొడుకులకు గోరి, ఈ దొంగలకు గోల్కొండ కింద దొంగలకు గోరి గట్టాలి, గోల్కొండ కింద దొంగలకు గోరి గట్టాలి, గోల్కొండ కింద దొంగలకు గోరి గట్టాలి.
బండి సంజయ్ అన్న వెనుక బండి కట్టాలి. వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం, వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.